సో, బాయ్స్ అండ్ గర్ల్స్, నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకుంది వాట్ ఇట్ ఈస్, రైట్? ఏందది? ఎట్లా స్టార్ట్ అయింది? ఎందుకోసం ఇంత పాపులర్ అయింది? ఏంది ఇంకా వేరే మిగిలిన స్టోరీస్ అని. ఈరోజు వీడియోలో విల్ సీ అది దాని ఎఫెక్ట్. కార్న్ అండ్ సాఫ్ట్ కార్న్ మనం అది ఇది చూస్తుంటే దాని ఎఫెక్ట్ మన బ్రెయిన్‌లో ఎట్లుంటది? దానికంటే ముందు మనకు చూడాల్సిన అవసరం ఏముంది? అన్న దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి మన ప్రైమల్ డిజైర్ యాజ్ హ్యూమన్స్. ప్రైమల్ డిజైర్ ఎలా అంటే ఇప్పుడు ఆహ్, టేక్ ఎనీ ఎక్స్‌టర్నల్ స్టిమ్యులస్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, ఎనీ అదర్ స్టఫ్. ఇది మనం ఒక ఎక్స్‌టర్నల్ ప్లెజర్‌ని చేజ్ చేస్తున్నాం దీని లోపల. మనకి బయట నుండి ఒకటి ఇట్ ఈస్ గివింగ్ అస్ స్టిమ్యులస్. మన బాడీలో ఒక కోర్ ఫంక్షన్ కాదు ఈ ప్లెజర్ సీక్ చేయడం. అంటే ఈ డోపమైన్‌ని, ఈ నికోటిన్‌ని లేదంటే ఆల్కహాల్‌ని సీక్ జేయడము బాడీ ఇన్నేట్ ఫంక్షనాలిటీ కాదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆహ్, పోర్నోగ్రఫీ అండ్ స్టఫ్, ఇది మన బాడీలో ఒక ప్రైమల్ డిజైర్ ఏంది అంటే వి వాంట్ టు ప్రొక్రియేట్, వి వాంట్ ఇంటిమసీ, వి వాంట్ లవ్ వేరే దగ్గర నుండి. మన బ్రెయిన్ ఎప్పుడైతే ఇటువంటి ఒక స్టఫ్‌ని జూషింది, ఒక అర్ధవస్త్రాంగినిని చూషింది మన బ్రెయిన్ అంటే, మన బ్రెయిన్‌కి ఎట్లా అర్థమైతదది? ఓకే. నువ్వు అచీవ్ జేయడానికి రెడీగున్నావు. నువ్వు ప్రొక్రియేషన్ లేదంటే ఒక ఇంటిమేట్ రిలేషన్‌షిప్ అచీవ్ జేయడానికి రెడీ ఉన్నావు. ఎందుకంటే ఒక అమ్మాయి తన సొంతంగా మన ముందలకొచ్చి అర్ధవస్త్రాంగంగా ఎందుకుంటది? ఉండదు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ గదా! ఒకవేళ మనమంటే ఎటువంటి ఇంట్రెస్ట్, ఇష్టం ఉంటే తప్ప అలా జెయ్యరు. కానీ ఈ వ్యూయింగ్ ఆఫ్ ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? మనం జూస్తున్నాం. చూడడం వల్ల మన బ్రెయిన్‌కి అట్లా అర్థమవుతుందది. సో, దానివల్ల మనకి ఆ ఇంట్రెస్ట్ దాని పైన. స్టార్టింగ్‌లో ఇప్పుడు మీరు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదో చిన్న ఒక ఫోటో లేకపోతే ఒక హీరోయిన్ మూవీలో చూసి బ్రెయిన్‌లో ఒక సార్ట్ ఆఫ్ అట్రాక్షన్, ఒక డోపమైన్ రిలీజ్ అయ్యి, ఓకే. వావ్! దీన్ని మళ్ళొకసారి చూడాలి అన్న ఒక చిన్న ఇంట్రెస్ట్ పుడతది. పుట్టిన తర్వాత దాన్ని మనం చేజ్ చేస్తాం. దాన్ని చేజ్ చేస్తూ ఏమైతది? ఎక్కడి వరకు ఏడికి లీడ్ అయితదది? కిస్సింగ్ అండ్ లైక్ ఇంకొంచెం ఇంటిమేట్ అవి చూడ్డం ఎళ్తాం. అది ఒక గిల్టీ ప్లెజర్ అయిపోతది. గిల్టీ ప్లెజర్స్ ఎట్లాంటివి అంటే దొరుకుతామో ఇవి చూసుకుంటామో అన్న భయం ఉంటది. ఆ భయంలో ఇంకో కొంచెం ఎక్సైట్‌మెంట్ పెరుగుతదనమాట. మీ అందరూ లైక్ లైవ్‌గా మీరందరికీ ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటది. ఈ కిస్సింగ్ స్టఫ్ నుండి కొంచెం సాఫ్ట్ కోర్ అంటే కొంచెం లైక్ నేకెడ్‌గా అలా వెళ్ళి దాని నుండి ఇంకొంచెం ఎందుకంటే బ్రెయిన్ వాంట్స్ ఇప్పుడు కొంచెం ఒక నేకెడ్ అమ్మాయిని చూస్తే వాట్ డస్ బ్రెయిన్ వాంట్? టు హావ్ సెక్స్ విత్ హర్, టు ప్రొక్రియేట్ విత్ హర్, రైట్? సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏం చేస్తాము? ఆ ప్రొక్రియేషన్ ఆ పార్ట్ ఏదైతే ఉంటదో, ఆ ఇంటర్ కోర్స్ పార్ట్ ఏదైతే ఉంటదో, అది చేస్తేనే కదా బ్రెయిన్‌కి తెలిసేది. అది మనం చేయగలుగుతామా ఆ అమ్మాయితోని? చేయలేము. సో, వి గో ఇంటూ డీపర్. ఇంటర్ కోర్స్ అది చూడడం స్టార్ట్ చేస్తాం. ఇంటర్ కోర్స్‌కి కూడా బ్రెయిన్ డీసెన్సిటైజ్ అయిపోయి ఇంకొంచెం హార్డర్ స్టఫ్‌కి కొంచెం బ్రెయిన్ అలవాటైతది. జస్ట్ ఇదొక డౌన్ హిల్ అంతే ఇక్కడి నుండి. తర్వాత హార్డ్ కోర్ స్టఫ్ అండ్ నిన్న మాట్లాడుకున్న విషయాలన్నీ జరుగుతాయి. పీఎంఓ పార్న్, మాస్టర్బేషన్ అండ్ ఆర్గాజం. దీనికి మనం ఒక ప్రీవియస్ హ్యాబిట్స్ వీడియోలో డిస్కస్ చేసుకున్న హ్యాబిట్ లూప్ సైకిల్ ఉంటది కదా చూడండి. ఈ రెండిటికి మధ్య రిలేషన్‌షిప్ ఏంటిది అన్నది మనం ఒకసారి మాట్లాడదాం. పీఎంఓ వచ్చేసి హ్యాబిట్ సైకిల్‌లో ఫస్ట్ థింగ్ మనకు బోర్ కొడుతుంది. మనకేం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్ ఓపెన్ చేసి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా ఉన్నాం. స్క్రోల్ చేస్తుంటే ఒక 3, 4 వీడియోలు కాంగానే ఒక వీడియో వస్తది. ఒక అమ్మాయి ఉంటది. ఏదో కొంచెం స్టిమ్యులేటింగ్ పని చేస్తుంటది. మనం అది చూస్తాం. అది చూడగానే మన బ్రెయిన్‌లో ఒక టక్ అని ఒకటి ఎలుగుతది. ఓకే. లైక్ చూస్తున్నాం ఇది. నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్ళాలి. బ్రెయిన్‌లో ఒక లూప్ క్రియేట్ అయింది. ఒక హాబిట్ లూప్ ముందే. ఏంది ఫస్ట్ చూస్తాము. చూసిన తర్వాత క్రేవింగ్ స్టార్ట్ అయితది. ఇప్పుడు చూసినాం మా అమ్మాయిని. క్రేవింగ్ ఏంది? అరే! చూడాలి. ఈమెను నేకెడ్‌గా చూడాలి. ఈమెతోని నేను ఇంటర్‌కోర్స్ చేయాలి. ఇంటర్‌కోర్స్ చేసినాక నేను ఎజాక్యులేట్ చేయాలి. పి అంటే చూడడం, కార్న్. ఎం అంటే ఆ ఎజాక్యులేషన్ ప్రాసెస్. అండ్ ఓ అంటే ఆర్గాస్మింగ్. ఆర్గాస్మింగ్ అంటే
ఎజాక్యులేట్ అయిపోయిన తర్వాత జరిగే ఒక ఫీలింగ్ ఉంటది గదా! దట్ వన్. తర్వాత రెస్పాన్స్ ఏంది? మనం ఆన్‌లైన్‌లో ఎళ్లి మనకు గావాల్సిన కేటగరీలో సెర్చ్ జేసుకొని అండ్ మన ప్రాసెస్ ఏదైతే ఉంటదో, ఆ ప్రాసెస్‌ని కంప్లీట్ జేయడం. అండ్ రివార్డ్ ఏంది? ప్రాసెస్ కంప్లీట్ అయినంక ఎజాక్యులేషన్ అయిపోయిన తర్వాత ఆర్గాజమ్ వస్తది జూడండి. అది రివార్డ్. హ్యాబిట్ పీఎంఓ హ్యాబిట్ సైకిల్, హ్యాబిట్ లూప్ సైకిల్ ఇది. ఇది మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు. సో, జాగ్రత్తగా వినండి. ఇలా ఫార్మ్ అయితుంది హ్యాబిట్. ఇలా ఫార్మ్ అయితుంది. నెక్స్ట్ టైమ్ ఏమైతది? నేకెడ్‌గా కొంచెం అర్ధవస్త్రాలతో ఒక అమ్మాయిని చూడంగానే బ్రెయిన్‌కి అప్పుడే టక్కన ఎలుగుతది. నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు? నీ క్రేవింగ్ అయితుంది. నువ్వెళ్ళాలి. ఎళ్లి చూడాలి. ఇమ్మీడియేట్‌గా ఇంటర్‌కోర్స్ చూడాలి. ఇమ్మీడియేట్‌గా ఒక అమ్మాయిని నువ్వు నేకెడ్‌గా నువ్వు చూడాలి. చూసి నువ్వు ఆ ప్రాసెస్ స్టార్ట్ జేయాలి. మాస్టర్బేషన్ జేసుకోవాలి. మాస్టర్బేషన్ జేసుకున్న తర్వాత ఎజాక్యులేట్ అవ్వాలి. మన బ్రెయిన్ ఏమనుకుంటుంది? నువ్వు ఆ అమ్మాయిని చూసినావు అండ్ నువ్వు దాని తర్వాత ఇంటర్‌కోర్స్ చేస్తున్నావంటే, నువ్వు ఆ అమ్మాయితోని ఇంటర్‌కోర్స్ చేస్తున్నావు అన్న ఫీలింగ్‌లో ఉంటది బ్రెయిన్. దానికదే తెలుసు. దానికి నువ్వు స్క్రీన్‌లో చేస్తున్నావా, నువ్వక్కడ ఇట్ డజంట్ నో. ఇన్నేట్ కోర్ ప్రైమల్ ఫీలింగ్ ఏదైతే ఉంటదో, మన స్పీషీస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవాలన్న ఫీలింగ్, ఆ ఫీలింగ్ పైనే వర్క్ అయితుంటది ఈ హాబిట్. చూస్తాము, మనం ఎళ్తాము, అంటే లైక్ బ్రెయిన్ ఈస్ థింకింగ్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్. చేస్తుంది. మనం అట్లే స్టిమ్యులేషన్ గూడా ఇస్తుంటాం బ్రెయిన్‌కి. అవసరమైన స్టిమ్యులేషన్. అక్కడ జరుగుతుంది, ఇక్కడ గూడా జరుగుతుంటది. అలా అలా ఈ హాబిట్ అన్నది అంత స్ట్రాంగ్‌గా క్రియేట్ అయిపోతది. ఎందుకంటే ఇది టైమ్ బౌండ్ గాదు, లొకేషన్ బౌండ్ గాదు, సిట్యుయేషన్ బౌండ్ గూడా గాదు. అంటే దీనికి టైమ్‌తోని సంబంధం ఉండదు. ఇప్పుడు మందుంది. మందు మనం నైట్ పూట ఫ్రెండ్స్‌తోని కలిసి అట్లాంటి ఒకటుంటది. ఇప్పుడు ఇప్పుడు స్మోకింగ్ ఉంది. స్మోకింగ్ లొకేషన్ ఇప్పుడు మనము పాన్ డబ్బాకో లేకపోతే బయటి ఫ్రెండ్స్‌తోని ఎళ్ళినప్పుడో జరుగుతుంటది. దీనికి అటువంటి ఇది లేదు. ఇంట్లో ఉన్నాము, ఖాళీగున్నాము అంటే ఖతం. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరు మనల్ని అడగరు. ఎవరు మన పైన స్పై జేయరు దీనిలో. కాబట్టి రెచ్చిపోతాం. అదే జరుగుతుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది రియలైజ్ అవ్వం మనం ఇదొక ప్రాబ్లమ్ అని. ఎప్పుడైతే ఇదొక ప్రాబ్లమ్ అని మనకు తెలిసిన తర్వాత, మన ఈ హాబిట్ లూప్‌ని మనం ఒక్కసారి మన లోపల జరుగుతుంది ఇది. ఇది డైలీ లైఫ్‌లో నేను జేస్తున్నా. డైలీ ఆర్ లైక్ చాలా మంది మనం దానిలో గూడా వెళ్దాము. చాలా మంది దే డూ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎ సింగిల్ డే. మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎ సింగిల్ డే. లైక్ అట్లుంది. ఎందుకంటే దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. ఫోన్ ఉంది, వైఫై ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్‌లైన్. నీకు ఏం గావాలన్నా దొరుకుతుంది. సో, మన ఈ మంకీ బ్రెయిన్ ఏదైతే ఉందో అది రెచ్చిపోదా మరి? ఎందుకంటే దానికి అన్‌లిమిటెడ్ ఇప్పుడు బ్రెయిన్‌కి ఎట్లా తెలుసు? అన్‌లిమిటెడ్ ఇంటర్‌కోర్స్ దొరుకుతుంది బ్రెయిన్‌కి డైలీ. ఇట్ డజంట్ కేర్ అదెట్లనో. దీనివల్ల చానా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. మనం ఫేస్ చేసేవి. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎవరం రియలైజ్ అవ్వం. ఈ కార్నరీ చూస్తూ. ఇప్పుడు ఆ వీడియోలో ఆ అమ్మాయి ఉంది. ఆ వీడియో మనం ఎందుకు ప్లే చేస్తాము? ఇప్పుడు వి ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ వుమెన్. లేకపోతే మనకు తెలిసిన ఒక ఫేమస్ స్టారే ఉన్నారు. ఓకే. వై మనం వాళ్ళ వీడియోస్ ఎందుకు చూస్తాము? బికాజ్ వి ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ దెమ్. ఓకే. మనం అట్రాక్షన్ ఫీల్ అయినాం ఆ పర్టిక్యులర్ పర్సన్ పైన. ఫీల్ అయ్యి వి గో ఇంటూ దట్ వీడియో అండ్ వి స్టార్ట్ వాచింగ్. ఆ వీడియోలో ఏం జరుగుతుంది? సమ్ అదర్ డూడ్, సమ్ అదర్ మాసివ్‌లీ బిల్ట్ డూడ్ ఈస్ ప్లెజరింగ్ హర్. ఎవడో రాండమ్ పర్సన్ ఈస్ ప్లెజరింగ్ హర్. షీ ఈస్ ఫీలింగ్ గ్రేట్. నువ్వేం జేస్తున్నావు ఆ వీడియోలో? యూ ఆర్ ద థర్డ్ పర్సన్. నువ్వొక థర్డ్ పర్సన్‌వి. ఆ థర్డ్ పర్సన్ వ్యూలో నువ్వు నువ్వు అట్రాక్ట్ అయిన అమ్మాయిని సమ్ అదర్ పర్సన్ డూయింగ్ హర్, యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్ అండ్ యూ ఆర్ ప్లీజింగ్ యువర్ సెల్ఫ్. ఇది కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. నీకు నచ్చిన అమ్మాయి, నువ్వు అట్రాక్ట్ అయిన అమ్మాయి ఇంకెవరితోనో ఉంది. అండ్ అతను ఆమెని ప్లీజ్ చేస్తుండు. నువ్వు ఒక థర్డ్ పర్సన్‌గా, ఒక మూడో వ్యక్తిగా నీకు నచ్చిన అమ్మాయి వేరెవరితో చేస్తున్నది నువ్వు చూస్తున్నావు నీ కళ్ళారా. చూస్తూ నిన్ను నువ్వు ప్లీజ్ చేసుకుంటున్నావు. ఇది నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు ఎవ్రీ డే. ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, గాడ్ నోస్ హౌ లాంగ్. నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నావు. అండ్ వి నో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా! మనం పర్ఫెక్ట్ అయిపోయినాం దీనిలో. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆ ఇంటర్ కోర్స్‌ని ఎంజాయ్ చేయడం మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము. పార్న్ చూస్తూ. అండ్ థట్ ఈస్ డిగ్రేడింగ్ అస్.
నీకు నచ్చిన అమ్మాయి నీకు రియల్ లైఫ్‌లో దొరికింది. అండ్ ఆ మూమెంట్ వచ్చింది. షీ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. షీ ఈస్ రెడీ. యూ ఆర్ ఎక్సైటెడ్. నువ్వు అట్లా ఎక్సైటెడ్ ఉండవని లేదు. యూ ఆర్ ఆబ్వియస్‌లీ 100% నువ్వు ఎక్సైటెడ్ ఉన్నావు. యూ వాంట్ టు డూ ఇట్ విత్ హర్. బట్ వెన్ ద ఎగ్జాక్ట్ మూమెంట్ కమ్స్ నీకు తెలీదు ఏం చేయాలో. బికాజ్ నువ్వు అది ప్రాక్టీస్ చేయలేవు. ఎవడో నీకు నచ్చిన అమ్మాయి లేకపోతే నువ్వు అట్రాక్ట్ అయిన అమ్మాయిని చేస్తున్నప్పుడు దాన్ని చూసి నిన్ను నువ్వు ప్లీజ్ చేసుకోవడమే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ వచ్చినవు. దీన్నే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని అంటారు. దీన్నే బీయింగ్ ఇంపార్టెంట్ అని అంటారు. అంటే లేవదు. లేవదు. ఇట్ హ్యాపెన్స్. చానా మంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్. మెయిన్‌గా మన ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నోళ్ళు. బికాజ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసిందొకటి. రియల్ లైఫ్‌లో ఆ మూమెంట్ వస్తే పానిక్ అయిపోతారు. నువ్వు పెర్ఫార్మ్ చేసే పొజిషన్‌లో లేవు. బికాజ్ యూ ప్రాక్టీస్డ్ సంథింగ్ ఎల్స్. నువ్వు మొత్తానికి వేరేదో ప్రాక్టీస్ చేస్తూ వచ్చినావు. చిన్నప్పటి నుండి. నీకు ఇదంతేందో తెలిసినప్పటి నుండి. చానా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దీనివి. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అన్నది అంత ఈజీగా పోయేది గాదు. ఈ థర్డ్ పర్సన్‌లో మనం ప్లీజ్ అవ్వడం అన్నది మన బ్రెయిన్‌లో వైర్ అయిపోతది. న్యూరాన్స్ పాత్‌వేస్ వైర్ అయిపోతాయి. వాటిని తొలగించుకోవడం ఇంపాసిబుల్. నియర్ టు ఇంపాసిబుల్ అయిపోతది. జాగ్రత్తగుండండి. సీరియస్‌గా. ఇది చూస్తున్నాం. చూస్తూ వాట్ హ్యాపెన్స్ ఈస్ వుమెన్‌ని ఆర్ ఎల్స్ లైక్ ఫర్ వుమెన్ మ్యాన్‌ని ఒక ఆబ్జెక్ట్ ఎటువంటి ఆబ్జెక్ట్? నీ ప్లెజర్స్‌ని సాటిస్ఫై చేసే ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు మన బండి ఉంది. బైక్ ఉంది. కార్ ఉంది. కార్ మన ఒక ఆబ్జెక్ట్‌ని మన ఒక క్రేవింగ్‌ని సాటిస్ఫై చేస్తది. అది ట్రాన్స్‌పోర్టేషన్. ఇక్కడ నుండి అక్కడికెళ్ళాలంటే కార్. ఎగ్జాక్ట్‌లీ సేమ్. మన ప్లెజర్ ఈ సెక్సువల్ ప్లెజర్‌ని కంప్లీట్ చేసుకోవాలంటే షీ ఈజ్ సంథింగ్. అర్థమవుతుందా? ఒక ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. దీంతో నా సెక్సువల్ ప్లెజర్ పూర్తి అయితది. ఆ మైండ్ సెట్‌లోకొచ్చేస్తున్నారు అందరూ. బికాజ్ దట్స్ వాట్ దే డూ. ఆపోజిట్ ఇప్పుడు చూస్తున్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూస్తుండు అండ్ హి ఈస్ ప్లీజింగ్ హిమ్‌సెల్ఫ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సో, షీ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆబ్జెక్ట్ దట్ ప్లీజెస్ హిమ్. దీంతో ఇప్పుడు మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. ఒక అమ్మాయిల పైన, అబ్బాయి పైన ఏదైతే పర్స్పెక్టివ్, పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటదో టోటల్‌గా చెడిపోయింది. ఒక కామంతోనే చూడడం స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇప్పుడు మంచి ఒపీనియన్‌తోని చూడడము, రెస్పెక్ట్‌తోని ట్రీట్ చేయడము, వాళ్ళ ఫిజికాలిటీని మనము అప్రోప్రియేట్ జేయడము. ఇదే మొత్తం. ఇదే జరుగుతుంది. ఎందుకు? వై? ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా ఎందుకు అంత ఎక్స్‌పోజ్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు. బికాజ్ దే నో వాట్ ఎంగేజెస్ పీపుల్, వాట్ అట్రాక్ట్స్ పీపుల్ టువర్డ్స్ దెమ్. ఈస్ దేర్ బాడీ. ఈస్ బాడీ సంథింగ్. ఇది ఒక కొంచెం ఫిలాసాఫికల్‌గా ఎళ్దాము. వీడియో కొంచెం పెద్దగా అయితది. బట్ డోంట్ మైండ్. మన బాడీ ఒక టెంపరరీ థింగ్ మనకు దొరికింది. ఈరోజు ఎట్లయితుందో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో, 10 ఇయర్స్‌లో ఇట్లున్నదిది. నెక్స్ట్ 20, 30 ఇయర్స్‌లో మెత్తగయిపోతది. నెక్స్ట్ 30, 40 ఇయర్స్‌లో ముడతలొచ్చేస్తాయి. దిస్ ఈస్ ఎ టెంపరరీ థింగ్. ఏదైతే మన సోల్ మన మైండ్ ఉందో, మన ఐడియాలజీస్ ఉన్నాయో అవొక్కటే మిగులుతాయి ఎట్ ద ఎండ్ వరకు గూడా. దీనికి మనం అట్రాక్ట్ అయ్యి, దీనికి మనం లొంగిపోయి, బానిసలమయ్యి, మనము చానా చానా డ్రాస్టిక్ మెజర్స్ తీసుకుంటున్నాం లైఫ్‌లో. అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎజాక్యులేషన్. లాస్ట్ వన్ ఆర్గాజమ్. ఆర్గాజమ్‌లో ఏం జరుగుతది? ఎజాక్యులేషన్ జరుగుతది. ఎజాక్యులేషన్ అంటే లైక్ లెట్టింగ్ గో ఆఫ్ అవర్ వీర్య, స్పెర్మ్. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఒక్క డ్రాప్ ఆఫ్ సీమెన్ 40 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ తోని క్రియేట్ అయితది. ఇట్ టేక్స్ మోర్ దెన్ 2 మంత్స్ టు క్రియేట్ థాట్ అమౌంట్. ఏదైతే అమౌంట్ మనం 2 మినిట్స్‌లో, 5 మినిట్స్‌లో వేస్ట్ చేసేస్తామో అది. అండ్ ఇంకో బ్యాడ్ థింగ్. ఇది ఇంకొంచెం గలీజ్ అనిపియొచ్చు మీకు. బట్ దిస్ ఈస్ ద ట్రూత్. వెన్ వి ఆర్ మాస్టర్బేటింగ్ మనం బాత్రూమ్‌లోకెళ్ళో, మన రూమ్‌లోనో చాటుగా ఎవ్వరికీ తెలవకుండా, సిగ్గు లేకుండా మనం మాస్టర్బేట్ చేసుకుంటుంటాం. మన గోల్ ఏందక్కడ? టు ఎజాక్యులేట్. ఆర్గాజమ్‌ని పొందాలి తొందరగా. ఆర్గాజమ్‌ని పొంది ఆ ఫీలింగ్ కొంచెం ఎక్స్టాటిక్ ఫీలింగ్ ఉంటది కదా! దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సో, ఎంత తొందరగా నేను కంప్లీట్ చేస్తే వీడియో ఎంత తొందరగా చూసి ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా నేను నా రెస్ట్ ఆఫ్ ద డేతోని నేను ప్రొసీడ్ అయిపోకూడదు. మనం ఇంకోటి ఏం ప్రాక్టీస్ చేస్తున్నాము? ఎంత తొందరగా ఎజాక్యులేట్ చేయడం ప్రాక్టీస్ చేస్తాం. మాస్టర్బేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో
అది మనం వితిన్ మినిట్స్ కంప్లీట్ చేస్తాం. వితిన్ మినిట్ కంప్లీట్ చేస్తాం మోస్ట్‌లీ. దీంతోనేం ప్రాక్టీస్ అయితుంది మనకి? ఎజాక్యులేటింగ్ క్విక్‌లీ. వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ సినారియో, ఒక రియల్ సినారియోలో వచ్చేసి నువ్వు నీ వుమెన్‌ని ప్లీజ్ చేయగలుగుతావా? నువ్వు ఆ అపోజిట్ జెండర్‌ని నువ్వు ప్లీజ్ చేయగలుగుతావా? బికాజ్ నువ్వు ప్రాక్టీస్ చేసిందేంది? ఒక మినిట్ ఆర్ 2 మినిట్స్‌లో నువ్వు ఎజాక్యులేట్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ వచ్చినావు. నీకు లాంగ్ టైమ్స్ వరకి ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి అన్న అన్నది నీకు తెలీదు. నీ బ్రెయిన్‌కి కూడా తెలీదు. ఓకే. ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే ఐ నీడ్ టు ఎజాక్యులేట్ క్విక్‌లీ అన్నది దానికి తెలుసు. అదే ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాం. సో, ఇది గూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్. వీర్యంని మనం కోల్పోయేదానికి చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ వచ్చేసి మన లాంగ్ టర్మ్ మెమరీ లాస్ ఉంటది చూడండి. అది కోల్పోతాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన కాన్సంట్రేషన్ లెవెల్స్ ఉంటాయి కదా! ఒక సింగిల్ పాయింటెడ్ కాన్సంట్రేషన్ గురించి మనం మాట్లాడినాం ఫోకస్ వీడియోలో. సో, ఆ కాన్సంట్రేషన్, ఆ ఫోకస్డ్ కాన్సంట్రేషన్ ఏదైతే ఉంటదో అది చేయలేకపోతాం మనం. ఎందుకంటే మన బ్రెయిన్‌కి ఆ స్టెబిలిటీ ఉండదు. ఎందుకంటే దాని లోపల ఒక స్ట్రెంత్ లేదు. ఒక మొగోడి లోపల ఆ వీర్య దాని పేరెట్లుంది చూడండి సాంస్క్రిట్‌లో. వీర్యం అంటే ఒక మొగాడికి వీరత్వం ఇచ్చేది. వాడి బాడీలో వాడి మజిల్స్‌కి, వాడి జాయింట్స్‌కి, వాడి బ్రెయిన్‌కి, వాడి సెక్షువల్ ఆర్గాన్స్‌కి ఒక వీర్యత్వాన్నిచ్చేది. బ్రహ్మచారులుంటారు. ఇప్పుడు హనుమంతుడిని తీసుకోండి. మొత్తం లైఫ్ లాంగ్ బ్రహ్మచారత. లుక్ ఎట్ హిస్ స్ట్రెంగ్త్. మనం చూసినాం రామాయణంలో. బ్రహ్మచారులు ఇప్పుడు తీసుకోండి. లైఫ్ లాంగ్ బ్రహ్మచారులుంటారు. ఒక్కసారి గూడా వాళ్ళ వీర్యాన్ని, వాళ్ళ స్పెర్మ్‌ని వాళ్ళు స్పిల్ చేయనోళ్ళు. వాళ్ళని తీసుకోండి. వాళ్ళు డేస్ అపాన్ డేస్ వాళ్ళు ఇట్లా సైలెంట్‌గా మెడిటేషన్‌లో కూర్చోగలుగుతారు. ఆ కెపాసిటీ ఇస్తది బ్రెయిన్‌కి. ఫోకస్ ఇస్తది. కాన్సంట్రేషన్ ఇస్తది. స్టెబిలిటీ ఇస్తది. మన వీర్యం మనకి. మన మజిల్స్‌కి స్ట్రెంత్ ఇస్తది. మన బాడీకి ఒక బ్యాలెన్స్ ఇస్తది. జాయింట్స్ పెయిన్ గాకుండా చూసుకుంటది. టెస్టోస్టెరోన్ లెవెల్స్‌ని హైలో పెడతది. అండ్ వీర్యాన్ని మనం కోల్పోతే మన ఐ సైట్ ఎయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయితది. ఎప్పుడు టైర్డ్‌గా, ఎప్పుడు డిజైర్ ఉండదు. బాడీలో ఏదన్నా జేయాలి, ఏదన్నా సాధించాలి అన్న ఒక కోరిక బాడీలో ఉండదు. మోటివేషన్ రాదు. కొత్తగా ఏమన్నా ట్రై చేయాలన్నా, కొత్త హాబీస్ పైన టైమ్ ఇన్వెస్ట్ చేయాలన్నా, మోటివేషన్ అన్నది అసలు రాకుండా అయిపోతది. ఇప్పుడు మన సీమెన్‌లో స్పెర్మ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక వుమెన్‌లో ఆమె మెన్‌స్ట్రుయల్ సైకిల్‌లో ఏదైతే ఓవరీ క్రియేట్ అయితదో అది డై ఔట్ అయిపోతది. అది చనిపోతది. అది ఎళ్ళిపోతది బాడీలో నుండి. కానీ ఒక మగవాడు, ఒక మేల్ తననుకుంటే తన వీర్యాన్ని, స్పెర్మ్‌ని హి కెన్ స్టోర్ ఇట్ యాస్ లాంగ్ యాస్ పాసిబుల్. ఒక జీవానికి బర్త్ ఇచ్చే కెపాసిటీ ఉంటది దానికి. ఓవరీ అన్నది మెన్‌స్ట్రుయల్ సైకిల్ టైమ్‌లో 28 ఆర్ 30 డేస్‌లో ఇట్ డైస్ ఆఫ్. బట్ సీమెన్ అన్నది బాడీలో మనం దాన్ని దాచి ఉంచితే, దాని కాన్సంట్రేషన్ అన్నది పెరుగుతది. దాని ఇంటెన్సిటీ, దాని స్ట్రెంత్ పెరుగుతది అంతే. ఎక్కువైతే కాదుగా ఓవర్‌ఫ్లో అయితే అయిపోతా ఉండదు గదా! ఉంటది గదా బాడీలోనే. సో, ఇంకా ప్రొడ్యూస్ అయ్యేది ఎక్కడ పోతుంది? ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోతది 60 డేస్‌లో అట్లా. ఇప్పుడున్న దాన్నే అది స్ట్రెంథెన్ చేస్తది. ఉన్నదే మనది పోటెంట్ కాన్సంట్రేటెడ్ అయిపోవడం స్టార్ట్ అయిందనుకోండి, ఇటువంటి పాజిటివ్ బెనిఫిట్స్ అన్నీ మనం చూడడం స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి మీరు సీమెన్ రిటెన్షన్, ఒక్కసారి మీరు బ్రహ్మచర్యం, ఒక్కసారి మీరు సెలిబసీది పాజిటివ్ బెనిఫిట్స్ లైఫ్‌లో చూస్తేనా, మీరు లైఫ్ లాంగ్ అవసరమైన సిట్యుయేషన్‌లో తప్ప ఎక్కడ గూడా దీన్ని వాడాలని అనుకోరు. ఎందుకంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన బాడీలో ఏదైనా ఉంది అంటే అదే. మన డ్రైవ్‌కి. మనం ఒక మగవాడు, ఒక మొగోడిని మొగోడు అనడానికి రీజన్ అదే. ఓకే. అది అది మనం దాన్ని స్పిల్ చేస్తే తప్ప అది పోదు బాడీలో నుండి. దానిదది డై ఔట్ అయిపోదు 30 డేస్‌లో. అదుంటది. లైఫ్ లాంగ్ నువ్వు ఉంచుకుంటే లైఫ్ లాంగ్ ఉంటది అట్లే. కాబట్టి ఆలోచన చేయండి. ఎటువంటి అలవాట్లు, ఎటువంటి వెస్టర్నైజ్డ్ కల్చర్‌కి మనం లొంగిపోయి, మన కోర్ వాల్యూస్‌ని మనం కోల్పోతూ, అలా కోల్పోతున్న కోర్ వాల్యూస్‌లోనే ఇటువంటివన్నీ ఎళ్ళిపోతున్నాయి. ఎలా ఆపాలి దీన్ని? ఎలా మనం మోటివేట్ అవ్వాలి? మన వీర్యాన్ని మనం స్టోర్ చేసుకొని దాని నుండి పాజిటివ్ బెనిఫిట్స్ పొందాలి. ఇటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఒక మ్యాన్స్ లైఫ్‌లో నేర్చుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎంజాయ్ చేయండి. వీడియోస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ అప్లై చేయండి. ఎవ్రీథింగ్ దట్ ఐ సే. మీ ఓన్ లైఫ్‌లో మీరు అప్లై చేసుకుంటూ చూడండి. కరెక్టే కదా! నేను ఎక్స్‌పీరియన్స్ చేసినానా? చేయలేదా? ఎక్స్‌పీరియన్స్ చేసుంటే నా ఫీలింగ్ ఏంది? ఎవ్రీథింగ్. సో